సింబగాడికి మార్నింగ్ లేవగానే అవుటింగ్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ పాలు, కొన్ని బిస్కెట్స్, తర్వాత ఒక చిన్న కాల్షియం బోన్, ఇవంతా ఒక టైంలో అయిపోవాలన్నమాట. మనం ఎంత బిజీగా ఉన్నా వాడి పనుల్లో ఇవి మొత్తం టక అయిపోవాలి. ఇవి అయిపోయిన తర్వాత కాసేపు నిద్రపోతాడు. ఇక ఆ తర్వాత అమ్మ ఎప్పుడు లేస్తుందా, ఎప్పుడు హాల్లోకి వస్తుందా అని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి ఒక చాక్లెట్ లాగా, ఒక బబుల్ గమ్ చాక్లెట్ లాగా ఒక బోన్ ఉంటుందన్నమాట. ఆ బోన్ టీత్స్ గట్టిగా ఉండడానికి, తర్వాత షార్ప్నెస్ తగ్గుతాయి. ఆ బోన్స్ చిన్నప్పటి నుంచి అలవాటు చేసాం. సో అదొక నోటికి, దవడలకి, పళ్ళకి ఎక్సర్సైజ్ లాగా అనమాట. అది మింగేస్తుంది, ఏం చేయదు. వీడు 8 years నుంచి ఆ బోను రోజు ఒకటి ఇస్తాం. అందులో పెద్ద బోన్స్ ఉంటాయి. తర్వాత అంటే 6 inches దాకా ఉంటాయి. అవి 4 inches అట్లా ఉంటాయి. కానీ మేము 2 inches వాడికి చిన్నప్పుడు నుంచి అలవాటు చేసాం. ఆ 2 inches బోన్ ఒకటి తింటాడనమాట. అది తినేసాక ఇంకా మళ్ళీ ఒకసారి పొట్ట ఖాళీ చేసుకుని యూరినల్స్కి వెళ్ళొచ్చేసేసి ఇంకా పడుకుండిపోతాడు. పడుకుని ఇంకా అట్లాగే ఎవరు వస్తే వాళ్ళ కోసం తలుపు దగ్గర పరిగెత్తుకుంటూ రావటం, వాళ్ళు వచ్చారని నాకు చెప్పడం, అరవటం. సో తలుపు తీయటం అయితే నేర్పించలేదు మేము. తలుపు తీయటం నేర్పించుంటే డోర్ ఓపెన్ చేయటం అనేది ఇంకప్పుడు ఇక మేము ఇంకా అనవసరం. ఎందుకంటే అంత అలర్ట్గా ఉంటాడు. చిన్న చప్పుడైనా సరే చూస్తూ ఉంటాడు. పావురాళ్ళు అంటే వాడికి ఇష్టం ఉండదు. పావురాళ్ళు కిటికీల్లో నుంచి లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. బర్డ్ ఫీడింగ్ ఏదో కొద్దిగా అక్కడక్కడ బౌల్స్ పెట్టి పిచ్చుకలు ఎక్కువ తిరుగుతున్నాయి ఇక్కడ. పిచ్చుకల కోసం గువ్వలు తిరుగుతాయి అన్నమాట. అవి బయట నుంచి వచ్చి అవి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. వీడికి అవన్నీ ఇష్టమే. అవి వీడి మీద ఎక్కినా ఇష్టమే, వీడి చుట్టూరు తిరిగినా ఇష్టమే. వాటికి వడ్లు, తర్వాత బియ్యపు గింజలు వేస్తామన్నమాట. ఇదిగో ఇలాగా హ్యాంగ్ చేసి కిటికీల దగ్గర, 1-2 కిటికీల దగ్గర హ్యాంగ్ చేసి ఉంచుతానన్నమాట. ఇది మాకు ఓపెన్ సైడ్. తర్వాత అవుట్ సైడ్ కూడా కడుతూ ఉంటాడు. వీడు ఈ సోఫా కార్నర్లో పడుకుంటాడు. ఇక్కడ కార్నర్లో పడుకుని చూస్తూ ఉంటాడనమాట వాటిని. పావురాళ్ళు వచ్చినాయంటే అయిపోయిందే వాటి పని. అవి హడిలిపోతాయి ఇంకా ఇంట్లో. అవి బయటికి తరివేస్తాడనమాట. సింబా పిలుస్తాను చూడండి, పలుకుతాడు. సింబా బోన్ కావాలా ఇప్పుడు? బోన్ ఇవ్వనా? వద్దా? చూడు. ఓకే ఇస్తాను. ఓకే. అయితే ఏంటంటే వాడికి ఎవరు దగ్గర తీస్తారో, ఇంట్లో అందరం దగ్గర తీస్తాం. కాకపోతే ఎవరైనా దగ్గర తీస్తారో, ఎవరు వాడికి ఫ్రీగా కనబడతారో, వాడి అవసరం ఎవరితో ఉంటే వాళ్ళ దగ్గర చేరతాడు. ఇదిగో ఇట్లా మసాజులు, ఇక చెవులు, తల, దవడలు, మొహం అంతా మసాజులు చేయించుకుంటూ ఉంటాడు అనమాట. ఒక 5 minutes ఆగు అని చెప్తాను. దగ్గరకు వచ్చి ఏదైనా అడిగాడంటే 5 minutes కోసం పడుకుంటాడు. ఇలా దగ్గర పడుకుని ఇలాగ చేయించుకుంటూ ఉంటాడు మసాజ్, హెడ్ మసాజ్. ఇది ఒక టైప్ ఆఫ్ థాయ్ మసాజ్ అనమాట. అట్లా చేయించుకుని ఇక తర్వాత ఆ చెయ్యి ఎలా ఉంటే అలాగా ఆ చేతికి అనుకూలంగా తిప్పుకుంటూ ఉంటాడు. మనం అలాగే పెట్టేసి వదిలేసిన వాడు చక్కగా జరుపుకుంటూ, తల తిప్పుకుంటూ ఆ చేతిలో నుంచి అవతలకి వెళ్ళడు. ఇలా అన్నమాట సింబాగాడు. చూసారా మరి సింబాని? ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే వాడి చెవులు భలేగా ఉంటాయి. ఆడుకుంటారనమాట. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ దాంతో అట్లాగా చెవులు పట్టుకుని, భయం లేని వాళ్ళు దగ్గర తీసుకుని దాన్ని ఇంకా అసలు మామూలుగా కాదు. అట్లా గుండుగాడు మాకు బాగా, మా ఫ్యామిలీలో ఒకడు గుండుగాడు. అది సంగతి. సింబా ఆచెల్దామా? ఎంత ఇష్టమో ఆచి అంటే. ఆచెల్దామా? సరే. ఒక పక్క తోక ఊగిపోతుంది, ఒళ్ళంతా ఊగిపోతుంది. ఇంకా ఆచి అంటే అసలు అరుపులు వచ్చేస్తాయి. అసలు
ఇంకా అది సాయంత్రం వరకు గుర్తుపెట్టుకుని సాయంత్రం బయటికి తీసుకెళ్ళమని గొడవ చేస్తాడు. అదండి ఈ రోజుకి సింబా వీడియో.